6 దాటిందంటే అడుగు పెట్టలేని పరిస్థితి, 7 దాటిందంటే గంజాయి బ్యాచ్ కూర్చునే పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బాయ్స్ హాస్టల్ ఉంటుందంటే దాని ముందు గర్ల్స్ హాస్టల్ పెడుతున్నాం, వాళ్ళదే. ఇది రెడ్ ఏరియా అయిపోయిందండి, మీరు దీని గురించి ఎందుకు పట్టించుకుంటారు? ఆటోలో కూడా ఒక అమ్మాయి ఉంటుంది, 4 అబ్బాయిలు ఉంటారు. కేబిహెచ్పిలో మనం చూస్తున్నాం. సో ప్రజెంట్ కేబిహెచ్పి రోడ్ నెంబర్ 2 బ్యాక్ సైడ్, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇగో నా లెఫ్ట్ సైడ్ పార్క్ కనిపిస్తుంది కదా, పార్క్ బ్యాక్ సైడ్ పరిస్థితి. సో ఇక్కడుండే రెసిడెన్షియల్ అంతా కొంత రిలాక్సేషన్ కోసం, లేదంటే పిల్లల్ని తీసుకొని కాస్త ఈవినింగ్ టైమ్స్ లేదంటే మార్నింగ్ వాక్స్ కోసం ఆ పార్క్ కష్టపడి కోట్ల కేసులు గెలిచి దాదాపు 3.5 ఎకరాల తీసుకొని అండ్ వాళ్ళ సొంత ఫండ్స్తో అండ్ గవర్నమెంట్ హెల్ప్తో పార్క్ అనేది చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్క్ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. అండ్ పార్క్ కంటే ముందు ఇక్కడ చాలా మంది రెసిడెన్షియల్ మోర్ ఓవర్ మనకు కంప్లీట్ చేసేది, మోర్ ఓవర్ వాళ్ళు స్ట్రగుల్ అయ్యేది ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నైట్ అయితే ఇది ఒక రెడ్ లైట్ ఏరియా లాగా మారుతుంది. సో మందు బాటిల్స్ అమ్మాయిలతో చాలా న్యూసెన్స్గా ఉంది అని అంటున్నారు. సో ఒక్కసారి ఆ పరిస్థితి మనం చూస్తే ఆ రోడ్ పైన కూడా మనకి స్టిల్ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి ఆ బాటిల్స్, సోడా బాటిల్స్ అండ్ దాంతోపాటు మందు బాటిల్. సో ఇక్కడ ఎవ్రీ కారు ముందు అదే పరిస్థితి. అసలు ఇక్కడ కార్ పార్క్ చేయాలంటే కూడా రెసిడెన్షియల్స్ భయపడే పరిస్థితి. ఆ కారు వాళ్ళు నైట్ టైం ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది అంటే ఎమర్జెన్సీ టైంలో కూడా కార్ తీయలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అసలు దీనికోసం అసలు ఏం సొల్యూషన్ ఉందో అని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉన్నారనమాట. ఒకటి రోజు కాదు, 2 రోజులు లేదు కాదు, వీకెండ్స్ కాదు, అసలుకి వీళ్ళు ఏడైతే ఈ కాలనీ వాసులు ఈ రోడ్డు తొక్కాలంటే భయపడుతున్నారు. ఒక పక్క గంజాయి బ్యాచ్ కావచ్చు, ఇంకో పక్క మందు బ్యాచ్, ఇంకో పక్క కాల్ గర్ల్స్ థ్రెట్. సో 1, 2 కాదు, వీళ్ళ బాధలు వర్ణనాతీతం. సో ఇదంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పార్క్ సాధించుకున్నారు. లేదు ఇక్కడ రెసిడెన్షియల్స్ అందరూ కూడా కష్టపడ్డ తర్వాతే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇవాళ నడుస్తున్నాం కదా ఈ రోడ్స్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే మనకి ఈ గ్రూప్స్ అందరూ ఫామ్ అయ్యారో వీళ్ళందరూ కూడా ఉండి దగ్గరుండి గవర్నమెంట్తో కొట్లాడి అధికారులకి కంప్లైంట్లు పెట్టి అధికారుల చుట్టూ తిరిగి చేయించుకున్న పరిస్థితి. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా కాసేపు ఫ్యామిలీతో బయటికి రావాలన్న ఆ పరిస్థితులు ఉండదు. ఫ్యామిలీస్తో ఇక్కడ ఉండే పార్క్లో స్పెండ్ చేద్దామన్న ఆ సిచ్యువేషన్స్ అసలు లేవంటున్నారు. సో ఒక్కసారి సార్ మీ పేరేంటండి? సాంబయ్య. సార్ ఏంటి అసలుకి ఎందుకు మీ రెసిడెన్షియల్స్ అందరు కూడా ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు? ఇక్కడ ఎందుకంటే ఇది ఒకప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ అంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటాయి రోడ్లు అన్ని, ఎక్కడ పోయినా చక్కగా ఉంటాయి, అన్ని చౌరస్తాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఇక్కడ కొనుక్కున్నాం ఒక 30 years బ్యాక్, డెవలప్ చేసుకున్నాము. కానీ అప్పటి పరిస్థితుల్లో మీకు ఏవైతే ప్రైమరీ నీడ్స్ ఉంటాయో వాటర్ గురించి వాటి గురించి మాట్లాడినాం. తర్వాత ఈ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మంచి లెవెల్ అయినాయి, ఒక మంచి నీట్గా అయిపోయినాయి. ఇప్పుడు 17 తర్వాత 14 to 17 వరకు రోడ్లన్నీ నీట్గా అయినాయి, సెంట్రల్ డ్రైనేజ్ వచ్చింది, వాటర్ లైన్స్ వచ్చినాయి, ఇవన్నీ బాగాయినాయి. కానీ పొల్యూషన్ ఎక్కువైపోయింది. వాట్ కైండ్ ఆఫ్ పొల్యూషన్? 2 types ఆఫ్ పొల్యూషన్. ఎట్లా? స్లమ్ ఏరియా అయిపోయింది. వాళ్ళంటే రిటైర్ అయిన వాళ్ళకు స్లమ్ ఏరియా లాగా అయిపోతుంది. ఎందుకొరకంటే డ్యూ టు దీస్ హాస్టల్స్ జనాభా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇది ఏమనుకున్నాం మనము, కాస్మోపాలిటన్ సిటీ అనుకున్నాం. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇక్కడ కేపీహెచ్బి కాలనీ కాస్మోపాలిటన్ ఏరియా అయిపోయింది. ఎందుకొరకంటే డ్యూ టు నంబర్ ఆఫ్ హాస్టల్స్, దాదాపు ఒక 600-700 హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ ఏ స్టేట్ నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి వివరాలు ఏం నోట్ చేయరు వాళ్ళు. దాంతోపాటు ప్రపోర్షనేట్గా ఉన్నాయి. ఎట్లా అంటే ఒక హాఫ్ ఆఫ్ ది బాయ్స్ అండ్ హాఫ్ ఆఫ్ ది గర్ల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బాయ్స్ హాస్టల్ ఉంటుందంటే దాని ముందు గర్ల్స్ హాస్టల్ పెడుతున్నారు, వాళ్ళదే మెయింటెనెన్స్ వాళ్ళదే. ఈ విధమైనటువంటి పరిస్థితి పొల్యూట్ అయిపోతున్నాయండి పూర్తిగా. ఇక్కడ సాయంత్రం 6-7 అయిందంటే ఈ కార్ల పార్కింగ్ కనుక పూర్తిగా జంటలు, నాట్ ఓన్లీ జంటలు, ఈవెన్ ఆటోలో కూడా ఒక అమ్మాయి ఉంటుంది, 4 అబ్బాయిలు ఉంటారు. వాళ్ళ చేష్టలు వికృతంగా ఉంటాయి, చూడరాదు. కాబట్టి మేము ఈ లైన్ నడవడం పని చేసాం, అదొక పరిస్థితి. ఇక మా పిల్లలు అక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఎందుకుంటారు మీరు అనవసరంగా? అంటే మీద ఒక అసోసియేషన్ దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి
కష్టపడి ఈ ఈ స్థాయికి తెచ్చినాం. పార్క్ సంపాదించినటువంటి వివరించాను అనుకుంటా. చెప్పారు. అయితే దీంట్లో నేను 10 years నుంచి ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఈ సాధక బాధకాలు ఎంతో అన్నీ తెలుసు మాకు. మొత్తం మీద అందమైనటువంటి పార్కు ఈ కాలనీ మొత్తంలో 15th phase వరకు మనదే మంచి పార్క్. ఇది ఏమైపోయింది, ఆనవాళ్ళం అయిపోయింది. మా కొరకు రిటైర్ అయిన వాళ్ళకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వచ్చి వాకింగ్ చేసి సెద తీర్చుకుందామంటే అదొకటి కష్టమైపోయింది. మొత్తం గేట్లు తీయగానే మొత్తం గర్ల్స్ బాయ్స్ జంటలు. మాకు తెలుసు కదా, మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ చేసిన వాళ్ళం. ఇక నేను హెడ్ మాస్టర్ చేసిన, ఎంతమంది పిల్లలు మా దగ్గర ఎదిగిపోయిండొచ్చు. అప్పటి డిసిప్లిన్కి ఇప్పటి డిసిప్లిన్కి లేదు. ఒకప్పుడు ఒక అమ్మాయి అన్నదట ఇక్కడ, ఇది రెడ్ ఏరియా అయిపోయిందండి, మీరు దీని గురించి ఎందుకు పట్టించుకుంటారు? రెడ్ లైట్ ఏరియా వాట్ డస్ ఇట్ మీన్? అది తర్వాత ఒకప్పుడు ఒక హాస్టల్ పెట్టడానికి వచ్చింది అమ్మాయి. వచ్చి ఇది బాగా కమర్షియల్ ఏరియా అయింది, ఫస్ట్ రోడ్ టు ధనలక్ష్మి అంటారు, ఇదంతా కమర్షియల్ ఏరియా, కాబట్టి మేము హాస్టల్స్ పెట్టుకుంటాం అని ఒక ఆవిడ మాట్లాడింది. అప్పుడు మా ఇంటి పక్కన పెట్టడానికి ఉంటే ఆర్టీ పెట్టనీయలే, అదొకటి సక్సెస్ అయింది. దాన్ని బట్టి ఇంక 2-3 ల్యాండ్లు ఆ విధంగానే ఉన్నాయి. ఇకపోతే కూర్చోడానికి లేదు, మీరు నిలబడడానికి లేదు. ఇప్పుడు కూర్చోవడానికి పార్క్లో వచ్చి కూర్చుంటాం. వచ్చినామంటే ఈవెన్ దే డోంట్ రెస్పెక్ట్ అస్. మేము దాదాపు అంతా వీళ్ళ సీనియర్స్ వచ్చి ఇక్కడ కూర్చుంటాం, కానీ మాకు రెస్పెక్ట్ లేవరు, కూర్చున్న జాల నుంచి లేవరు. వాళ్ళ చేష్టలు చూస్తుంటాం. ఇక్కడ ఒకరోజు ఏంటి కేక్స్ పట్టుకొని వచ్చి బర్త్డేలు చేసి అవన్నీ నిర్మూలించినాం. ఇప్పుడు మిడ్ నైట్ అక్కడ మా లైన్లో హాస్టల్స్ లేవు కదా, అది ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ మిడ్ నైట్ వస్తారు. ఒక 10-20 మంది మిడ్ నైట్ వచ్చి కేక్ తీసుకొని వచ్చి కేక్ కట్ చేసి టపాకాయలు కాలుస్తారు. మధ్యరాత్రి మేము వెళ్ళుకోవాలి. ఈసారి 1 o'clock ఇక అంతా గోల. ఏమి బయటికి రాము. ఏమంటే ఏదైనా ముసలోడా నెట్టేస్తారు. ఎందుకంటే ఎవరు అప్పుడు డ్రింక్ చేసి ఉంటారు, గంజాయి తాగి ఉంటారు, ఏదో ఒకటి రకరకాలు ఉంటాయి వాళ్ళు చేసే చెడ్డ పాస్టులు పనులకు. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ కావాలి. బట్ ఎప్పుడే కానీ ఈ లైన్లో ప్రతిరోజు ఒక 2-3 రౌండ్స్ కొట్టాలి. మొబైల్ పోలీస్ వ్యాన్ 2-3 రౌండ్స్ కొట్టి ఇలాంటి చేతులను తీసుకుపోయి ఎవరి లోపడేసేయాలి. వాళ్ళకి పనిష్మెంటే వాడు చేయాలి అని ఇవ్వాలి. అది నా ఉద్దేశం. సో ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా చూసినాం ఇక్కడ స్టెప్స్ పైన. ఈ ఒక్క రోజే ఈ టైంలోనే ఎప్పటికీ ఇదే పరిస్థితి ఇదే ఉందమ్మా. 2003 నుంచి మేము ఫామ్ చేసాం, అసోసియేషన్ ఫామ్ చేసాము 2003లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ పొజిషనే ఉంది. ఇక్కడ మేము చాలా ఇల్లీగల్ పనులు అన్నీ జరుగుతున్నాయి. కోర్టుకు పోయి తెచ్చాం మేము ఇది గవర్నమెంట్ ఇవ్వలేదు మాకు ఈ పార్క్. అవును, పార్క్ గురించి చెప్పారు, కానీ ఈ పార్క్ ఇప్పుడు అంత కష్టపడి సాధించుకొని వచ్చినా ఈ పార్క్ ఉండే పరిస్థితిలో అడుగు పెట్టలేరు సిచ్యువేషన్స్ ఉందండి. ఇది కంప్లైంట్ కూడా పోలీసు వరకు పోయి మినిస్టర్కి, అందరికి, ఎమ్మెల్యేకి అందరికి కూడా చెప్పాం. వాళ్ళు చెప్తున్నారే కానీ మాకు సాల్వ్ కావడం లేదు ప్రాబ్లం. సో ఎమర్జెన్సీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మీ కార్ పెట్టింది అనుకోండి, రాత్రి 8-9కి వచ్చి కార్ తీసే పరిస్థితి ఉంటుందా మీకు? కష్టం. అసలు పెట్టడమే ఇక్కడ కార్లు పెట్టద్దండి, ట్రాఫిక్ జామ్. కానీ ఎవరెవరో తెచ్చి పెడుతున్నారు. ఇంకా అదే అన్ని ఇంకా ఇల్లీగల్ గానే జరుగుతున్నాయి. అవి కూడా పెట్టేదానికి లేదండి ఇక్కడ కార్లు. ఎవరి వాళ్ళు ఇండ్ల దగ్గర పెట్టుకోవాలి. రోడ్డు మీద పెడితే మాకు ఆ న్యూసెన్స్ కూడా పార్క్కి ప్రాబ్లం. సో ఈ పార్క్ పక్కన ఒక్కసారి సిచ్యువేషన్ మనం కూడా చూద్దాం. సో ఇదంతా ఇందాక నేను చెప్పినా కదా, లెఫ్ట్ సైడ్ అంతా పార్క్ అండ్ రైట్ సైడ్ అంతా రెసిడెన్షియల్స్, రోడ్ నెంబర్ 2 దగ్గర. సో కొన్ని కార్నర్స్ ఏంటంటే కొన్ని గల్లీల నుంచి, కార్నర్స్ దగ్గర నుంచే మనకి హాస్టల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో హాస్టల్స్ అనేది ఎవరైనా రావచ్చు, ఉండొచ్చు అని అంటున్నారు. కాకపోతే వాళ్ళు చేసే న్యూసెన్స్ రెసిడెన్షియల్స్ తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసింది. సో అది ఏంది అనేది ఇందాక వాళ్ళ మాటల్లో విన్నాం కదా. సో ఇప్పుడు మనం విజువల్స్, కెమెరా, నేను ఇక్కడ నాతో పాటు ఈ కాలనీ రెసిడెన్షియల్స్ అందరు కూడా చాలా ఫ్రీగా ఇక్కడ నుంచి నడవగలుగుతున్నాం, ఇక్కడ ఉండే పరిస్థితుల గురించి మాట్లాడగలుగుతున్నాం, అండ్ ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ గురించి చెప్పగలుగుతాం. కానీ ఇదే సేమ్ 6 దాటిందంటే అడుగు పెట్టలేని పరిస్థితి.
7 దాటిందంటే గంజాయి బ్యాచ్ కూర్చునే పరిస్థితి, 7:30 8 దాటిందంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్. ఇంకా మితిమీరి టైం అయ్యే కొద్ది కూడా హాస్టల్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓపెన్గా సెక్స్ చేసుకున్న సిచ్యువేషన్స్. సో అదంతా కూడా రెసిడెన్షియల్స్ ఉంటారు. సో రెసిడెన్షియల్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇవన్నీ విండోస్ ఉంటాయి. సో ఎవరు కూడా విండోస్ ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక రెసిడెన్షియల్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. సో వాళ్ళతో ఇబ్బంది పడి దాదాపు 100% రెసిడెన్షియల్స్ ఉండే దగ్గర ఇప్పటికే 60% ఖాళీ అయిపోయారు. ఎందుకంటే ఇట్లాంటి వికృత చేష్టలు చూడలేక పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా పెట్రోలింగ్ వెహికల్స్ 1 వారం 2 వారాలు తిరిగిన తర్వాత ఇక్కడ అంతా క్లోజ్ అయిపోతుంది. కానీ షరా మామూలే 2 వారాల తర్వాత హ్యాస్ టు సేమ్ సిచ్యువేషన్స్. సో పోలీస్ వాళ్ళ చుట్టూ తిరిగి పెట్రోలింగ్ వెహికల్స్కి కాల్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి మందలించే ప్రయత్నాలు చేస్తే గంజాయి బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ కూర్చుంటుంది కాబట్టి వాళ్ళ టైంలో ఎవరి మీద వినలేని పరిస్థితి, వీళ్ళపైనే తిరుగుబాటు చేసే పరిస్థితి. సో అందుకని అది చేయలేక లేదంటే అధికారులకు మొరబెట్టుకొని వాళ్ళు పట్టించుకోలేక ఏకంగా ఇక్కడ నుంచి సొంత ఇల్లులు సొంత కష్టం మీద ఎన్నో సంవత్సరాలు కష్టం చేసి అప్పులు చేసి ఈఎంఐలు పెట్టి లోన్లు పెట్టి ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉందాము అనుకున్న రిటైర్డ్ ఎంప్లాయీస్కి వచ్చిన కష్టం ఇది. సో సొంత ఇల్లు పక్కన పెడితే ప్రశాంతత కరువై సొంత ఇల్లు వదిలిపెట్టి మళ్ళీ కిరాయి కొంపలకు పోయి అక్కడ కిరాయిలు కట్టుకొని అక్కడ ఉండే అడ్జస్ట్ అయ్యే పరిస్థితులు ఉంది. సో మరి ఈ సిచ్యువేషన్స్కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది మనం కూడా చూద్దాం. సో ఇదనమాట కేబీహెచ్పీ కాలనీలో ఇక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. 6 దాటిందంటే అడుగు పెట్టలేని పరిస్థితి, 7 దాటిందంటే గంజాయి బ్యాచ్ కూర్చునే పరిస్థితి.